హలో పిల్లలు. ఈరోజు మనం చేయి పట్టి చెప్పవచ్చు అనే కథను విందాం. ఒక రాజ్యంలో అనుకోకుండా ఒక్కసారిగా వ్యాధులు విజృంభించాయి. చాలామంది ప్రజలు చనిపోసాగారు. రాజు చాలా మంచివాడు. వేగంగా కొన్ని తాత్కాలిక వైద్యశాలలను నిర్మించి ప్రజలను కాపాడాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే మంత్రిని పిలిచి, బాగా కష్టపడి వేగంగా పనిచేసే వారిని పిలిపించండి. మంచి జీతం కూడా ఏర్పాటు చేయండి అని ఆదేశించాడు. మంచి జీతం అనడంతో చాలామంది వచ్చారు. కానీ కావాల్సింది 100 మంది మాత్రమే. దాంతో రాజు, మనకు ఎక్కువ సమయం లేదు. వచ్చిన వాళ్ళల్లో కష్టపడి పనిచేసే వాళ్ళను వేగంగా ఒక గంటలో గుర్తించు అని మంత్రికి చెప్పాడు. మంత్రి చాలా ఆలోచించాడు. అందరినీ వరుసగా నిల్చోబెట్టి కరచాలనం చేస్తూ వాళ్ళ పేర్లు అడిగి రాసుకున్నాడు. మరుక్షణంలో 100 మంది పేర్లు పిలిచి వాళ్ళను పనికి ఎన్నిక చేశామని, మిగతా వారు అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు అని అన్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఈ 100 మంది చాలా పనిమంతులని అంత తొందరగా ఎలా గుర్తించగలిగావు అని మంత్రిని అడిగాడు. మంత్రి చిరునవ్వు నవ్వి, రాజా, పనిచేసే వాళ్ళ చేతులు గట్టిగా కాయలు కాసి ఉంటాయి. పని దొంగలవి పువ్వుల మృదువుగా ఉంటాయి. వాళ్ళతో కరచాలనం చేసినప్పుడే ఎవరు పనిమంతులో, ఎవరు పని దొంగలో తెలిసిపోయింది అన్నాడు. రాజు మంత్రి తెలివిని మెచ్చుకొని వాళ్ళను వెంటనే పని ప్రారంభించమన్నాడు. రాజు కోరుకున్నట్లే వాళ్ళు రాత్రింబవళ్ళు పనిచేసి వైద్యశాలలు నిర్మించారు. ప్రజలను ఆదుకోవడానికి సహాయపడ్డారు.